నమస్తే రైతులందరికీ నమస్కారము. నేనండి మీ హెచ్ఎంఆర్. ఈ వీడియోలో మనం గనుక చూసుకున్నట్లయితే ఈ పత్తి సాగులో ఈ మొదటి దఫాలో ఎలాంటి ఎరువులను ఎంత మోతాదులో ఎన్ని రోజులకు వేసుకోవాలి అనేది మొత్తం కూడా మనము ఈ వీడియోలో ఇప్పుడు చూడబోతూ ఉన్నాము. చాలా వరకు రైతన్నలు వీడియోస్ని చూస్తున్నారు కానీ లైక్ మాత్రం చేయడం లేదు. మీరు కనుక లైక్ చేసినట్లయితే నాకు కొంచెం సపోర్ట్గా ఉంటుంది. మనం గనక టాపిక్‌లోకి వెళ్ళినట్లయితే మన రాష్ట్రాల్లో చూసుకున్నట్లయితే కొన్ని ప్రాంతాలలో కొద్దిమంది రైతులు ఈ వాటర్ సదుపాయం ఉన్న ప్లేసులలో పత్తి విత్తనాలను విత్తుకొని మొత్తం కూడా 20 రోజుల పైన అవుతుంది. మరికొన్ని ప్రాంతాలలో చూసుకున్నట్లయితే ఈ పత్తి రైతులు ఇప్పుడే ఈ పత్తి విత్తనాలను విత్తుతున్నారు. ఎప్పుడైనా కూడా ఈ పత్తి సాగులో పత్తి విత్తనాలు విత్తిన 20 రోజులు అయినా ఆ తర్వాత మాత్రమే ఈ మొదటి దఫా ఎరువులను మనము వేసుకోవలసి ఉంటుంది. ఎందుకని అంటే ఈ పత్తి మొక్కలలో 20 రోజులు అయినటువంటి మొక్కలలో మాత్రమే ఈ పూర్తి స్థాయిలో వేరు వ్యవస్థ అనేది వస్తుంది. అలాంటి సమయంలో మనము ఈ మొదటి దఫా ఎరువులను మనం కనుక వేసుకున్నట్లయితే అవి పూర్తి స్థాయిలో గ్రహించుకోవడం జరుగుతుంది. అయితే కొద్దిమంది రైతన్నలు మాత్రము పత్తి విత్తనాలు విత్తిన ఈ 10 లేదా ఈ 15 రోజులకే ఈ మొదటి దఫా ఎరువులను వేస్తూ ఉంటారు. అలా మనం కనుక వేసినట్లయితే మనము వేసినటువంటి ఈ ఎరువులు అనేటివి మొత్తమే మొక్కలకు అందకుండా పోతాయి. కాబట్టి మనం ఎప్పుడైనా కూడా ఈ పత్తి సాగులో పత్తి విత్తనాలు విత్తిన 20 రోజులు అయిన ఆ తర్వాత మాత్రమే మనము ఈ మొదటి దఫా ఎరువులను మనము వేసుకోవలసి ఉంటుంది. మరి మనము ఈ మొదటి దఫాలో ఎలాంటి ఎరువులను మనము వేసుకోవాలో మనం కనుక చూసుకున్నట్లయితే మనకు మార్కెట్లో 2 రకాల ఎరువులు అనేటివి మనకు అందుబాటులో ఉన్నాయండి. ఒకటి వచ్చేసి డిఏపి, దీనినే డై అమోనియం ఫాస్ఫేట్ అని పిలుస్తూ ఉంటారు. ఇందులో వచ్చేసి 18% నత్రజని ఉంటుంది, 46% భాస్వరం అనేది ఇందులో ఉంటుంది. దీన్ని వచ్చేసి మనము ఒక ఎకరానికి 25 కేజీలను మనం తీసుకోవాల్సి ఉంటుంది. దీనితో పాటే యూరియా అండి, ఇందులో వచ్చేసి 46% నత్రజని అనేది ఇందులో ఉంటుంది. దీన్ని వచ్చేసి మనము ఒక 20 కేజీలను మనం తీసుకోవలసి ఉంటుంది. ఈ రెండింటిని మనము బాగా మిక్స్ చేసుకొని మనము ఒక ఎకరానికి వేసుకోవలసి ఉంటుంది. లేదు అంటే 20-20-0-13 ఇందులో వచ్చేసి 20% నత్రజని ఉంటుంది, 20% ఫాస్ఫేట్ ఉంటుంది, 13% వచ్చేసి సల్ఫరు అనేది ఇందులో ఉంటుంది. ఈ సల్ఫరు అనేది మొక్కలకు ఈ సమయంలో రోగ నిరోధక శక్తి ఎక్కువగా అందించడానికి ఈ సల్ఫరు అనేది ఎక్కువగా ఉపయోగపడుతుందండి. దీనితో పాటే మనము వచ్చేసి ఒక ఎకరానికి యూరియా వచ్చేసి 20 కేజీలను తీసుకోవాలి. 20-20-0-13 వచ్చేసి మనము ఒక ఎకరానికి 25 కేజీలను మనం తీసుకోవాలి. ఈ రెండింటిని మనము బాగా మిక్స్ చేసుకొని మనము ఈ మొదటి దఫాలో కనుక వేసుకున్నట్లయితే మనకు మంచి ఫలితాలు వచ్చే అవకాశాలు అనేటివి ఉన్నాయండి. ఈ సమయంలో మనం కనుక చూసుకున్నట్లయితే అంటే మనకు ఇది మొత్తం కూడా వర్షాకాలం కాబట్టి ఈ ఉష్ణోగ్రతలు అనేటివి హెచ్చుతగ్గులుగా ఉంటున్నాయి. కాబట్టి ఇలాంటి సమయంలో ఈ డిఏపి కంటే 20-20-0-13 అనేది ఎక్కువగా ఉపయోగపడుతుంది. మీరు కనుక ఈ మొదటి దఫా ఎరువులను వేసుకోవాలని మీరు కనుక అనుకున్నట్లయితే 20-20-0-13 ఉన్న దీంతో పాటే యూరియా ఈ రెండింటిని మిక్స్ చేసుకొని వేసుకోండి. మీకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయి. ఇంకా మనం కనుక చూసుకున్నట్లయితే మా సైడ్ అయితే ఈ వర్షాలు అనేటివి చాలా ఎక్కువగా కురుస్తున్నాయి. అయితే కొద్దిమంది రైతన్నలు అడుగుతున్నారు మనము ఈ ఎరువు పెట్టే సమయంలో మొక్కకు ఎంత దూరంలో వేసుకోవాలని. అయితే ఇప్పుడు మొక్కలు అనేటివి చాలా చిన్నగా ఉంటాయి కాబట్టి మనము ఈ మొదటి దఫా ఎరువులు వేసే సమయంలో మొక్కకు 1 ఇంచు లేదా 2 ఇంచుల దూరంలో వేసుకోవాలి. మొక్కకు దగ్గర కనుక వేసుకున్నట్లయితే మొక్కలు మొత్తం కూడా మరణించిపోయే అవకాశం ఉంటుంది. ఇలాంటి యాజమాన్య పద్ధతులు మనము పత్తి సాగులో ఈ మొదటి దఫా ఎరువులలో మనం కనుక పాటించినట్లయితే మనకు మంచి ఫలితాలు అనేటివి వస్తాయండి. మీకు ఈ కాటన్కు సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా మీరు నాకు కామెంట్ రూపంలో కామెంట్స్ అనేది పెట్టండి. మీకు నేను పూర్తి ఆన్సర్ అనేది ఇస్తాను. రైతు సేవ కోసమే ఈ మన ఛానల్.